కొడుకు తప్పు చేసినా శిక్షించక తను పడ్డ బాధనే కొడుకు జీవితాంతం ఏడిపించేలా తీర్పు చెప్పిన ఓ తండ్రి కథే ఈ కథ. ఫాదర్స్ డే సందర్భంగా గిఫ్ట్గా ప్రతి తండ్రికి అంకితం ఈ కథ. ఇక కథలోనికి వెళ్తే అది ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో ఒక రైతు కుటుంబం. భీమయ్య రాధమ్మ దంపతులకు లేక ఒక సంతానం మగబిడ్డ. ఆ బిడ్డడికి సూరి అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుకుంటున్నారు. లేక కలిగిన సంతానమని చాలని అపరూపంగా పెంచుకుంటున్నారు. కొన్ని రోజులకు రాధమ్మకు జబ్బు చేసి మరణించింది. అప్పటి నుండి ఇంకా అతి గారాభంగా తండ్రి తనే అయి మురిపంగా చూసుకుంటూ డిగ్రీ, ఆపై ఇంకా పెద్ద చదువులని అన్నీ తనే కష్టపడి ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా ఆరోగ్యాన్ని లెక్క చేయక ఎక్కడ నా కొడుకు బాధపడకూడదు, ఏ లోటు లేకుండా పీజీ వరకు చదివించాడు. ఇంతలో సూర్యకి మంచి జాబు రావటం, హైదరాబాదులోనే మకాం. ఇటు భీమయ్యకు గ్రామంలోనే జీవనం. రోజులు సాగిపోతున్నాయి. ఇంతలో సూరి ప్రమోషన్ మీద ఫారిన్ పంపారు. సరే, ఉద్యోగం, బాబు మంచి ఉండాలి, వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని గుండెను రాయి చేసుకుని కొడుకుని ఫారిన్ పంపాడు. ఇక్కడ అతని బాధ అతనిదే. ఇటు భార్య లేక, చేతికందిన కొడుకు దగ్గర లేక చాలా ఇబ్బందులు. వయసు పైబడి కనపడక ఒకరోజు తిన్నట్టు, ఒకరోజు పస్తులున్నట్టు, ఇటు ఆరోగ్య ఇబ్బందులు. ఇది ఇక్కడ భీమయ్య జీవితం. అక్కడ దిన ప్రవర్తమానం వలె అభివృద్ధి. ఒకరోజు ఫారిన్లనే ఒక అమ్మాయి పరిచయం, పెళ్లి, కొన్ని రోజులకు పిల్లలు. ఇక్కడ భీమయ్య మనస్తాపంతో పూర్తిగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎన్నోసార్లు ఫోన్ చేసి మాట్లాడదామన్నా టైం లేదనో, పని బిజీలో ఉన్నాననో, ఏం అనుకోవద్దు నానా అని కొడుకు జవాబు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు సూరికి తన గ్రామం నుండి ఫోన్ వచ్చింది. బాబు, మీ నాన్నగారు చాలా అస్వస్థతతో ఉన్నారు, వెంటనే బయలుదేరి రండి అని కాల్. అది విన్న వెంటనే సూరి తన భార్య పిల్లలతో పరుగెత్తుకుంటూ తన ఊరికి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో మంచం మీద తండ్రి బలహీనంగా, నీరసంగా, అచేతనంగా పడి ఉన్నాడు. తండ్రి కళ్ళల్లో ఆనందం, ఎందుకంటే తన కొడుకును చివరిసారిగా చూస్తున్నాను అని. ఇక ఆ తండ్రి కొడుకులు, బాబు, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, నువ్వు సాధించిన విజయాలే నా ఆనందం అని అన్నాడు. అంతలో కొడుకు, నాన్న నన్ను క్షమించు, నేను మీకు సమయం ఇవ్వలేకపోయాను అని జవాబిచ్చాడు. అందుకు తండ్రి చిన్నగా నవ్వి, నిన్ను శిక్షించే హక్కు నాకు లేదు, కానీ ఒక తీర్పు మాత్రం ఇస్తున్నాను. ఏమిటి నాన్న? అందుకు తండ్రి జవాబుగా, రేపు నీకు నీ కొడుకు కోసం నువ్వు ఎంతగా ఆశగా ఎదురు చూశానో, ఎంత బాధ అనుభవించానో అది నువ్వు అర్థం చేసుకుంటావని కొడుకు వైపు ప్రేమగా చూసి కన్ను మూస్తాడు. కార్యక్రమాలన్నీ ముగించుకొని తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఇలా ఒక 20 సంవత్సరాల తరువాత సూరి కొడుకు కూడా ఉద్యోగరీత్యా వేరే కాపురంకు వెళ్ళి, తర్వాత పెళ్ళి, ఇరువురు మధ్య ఎంతో దూరం. అప్పుడు జ్ఞప్తికి వస్తుంది, తను కూడా ఇలానే బాధపడ్డాడో ఏమో నని. కొద్ది రోజులకు సూరి కొడుకు వివాహం, తర్వాత ఉద్యోగరీత్యా వేరే కాపురం, రాకపోకలు పూర్తిగా లేకపోవడం, చివరకు ఫోన్లలో కూడా పరామర్శలు లేని బిజీ లైఫ్ కొడుకుది. ఒకరోజు సూరి కొడుకు ఫోన్ చేసి, మీ నాన్నను చూడటానికి ఒక్కసారి వస్తావా నాన్న? అందుకు కొడుకు, లేదు డాడీ, చాలా బిజీ, తర్వాత వీలు చూసుకొని వస్తాను అన్నాడు. అదే మాట ఎప్పుడో తాను తన తండ్రికి చెప్పిన మాట. ఆ క్షణంలో సూరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి ఇచ్చిన తీర్పు గుర్తొచ్చింది. సూరి ఏడుస్తూ, నన్ను మీరు క్షమించలేదు కానీ మీ తీర్పు జీవితాంతం నన్ను శిక్షిస్తూనే ఉంటుంది అని బాగా ఏడ్చి నిట్టూర్పు ఊర్చాడు. కనుక తండ్రి ప్రేమను డబ్బుతో కొలవలేం, తండ్రి చేసిన త్యాగాలకు విలువ కట్టలేం. తండ్రి బ్రతికున్నప్పుడు
ఆయనతో గడిపిన ఒక గంట ఆయన లేని తర్వాత గడిపే 100 సంవత్సరాల కన్నా విలువైనది. కనుక తండ్రి నీడలో ఉన్నప్పుడు ఆ నీడ విలువ తెలియదు. ఆ నీడ దూరమైతే తర్వాత ఎండ ఎంత మండుతుందో తెలుస్తుంది. కనుక తండ్రి గారు ఉన్నప్పుడే తండ్రిని అర్థం చేసుకొని తండ్రి మనస్సును బాధ పెట్టకుండా చూసుకునే నా కొడుకులందరికీ కూడా ఈ యొక్క వీడియో అంకితం. ఫాదర్స్ డే సందర్భంగా ఈ వీడియోను అందించిన మీకు నేను శతధా సర్వదా సుకృతజ్ఞుని.